నీ వినయం నిన్ను కాపాడిందని కాళిదాసు గారు ఇంకా వినయంగా ఉండడం నేర్చుకుని అమ్మవారి యొక్క పూర్ణానుగ్రహానికి పాత్రుడయ్యాడు. ఇది శారదానుగ్రహం అంటే. శారదానుగ్రహం అంత చమత్కారంగా, అంత కన్న తల్లి ఎలా రక్షణ చేస్తుందో అలా రక్షణ చేసి, అందుకని అమ్మవారికి లలితా సహస్రంలో శారదా అని నామం. శారద అంటే భక్తి అనేటటువంటి విత్తనపు బద్దలవడం ప్రారంభం చేసి దాన్నే మళ్ళీ విత్తనములు ప్రారంభమయ్యే స్థానంగా మార్చగలిగినటువంటి తల్లి. ఒక అంకురం పైకి రావాలి అంటే గింజకి తడి తగలాలి. తడి తగిలి అది ఉబ్బి బద్దలవ్వాలి. బద్దలైతే అందులోంచి అంకురం వస్తుంది. భక్తి మీరు భక్తిగా ఉందామంటే ఉండలేరు. భక్తిగా ఉండడం కేవలం అమ్మవారి యొక్క అనుగ్రహమే. ఆవిడ అనుగ్రహం ఎవరి యందు ప్రసరిస్తుందో వాళ్ళు భక్తితో ఉంటారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇది నా సొంత ఉదాహరణ కాదు. చంద్రశేఖర భారతీ స్వామి, శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర భారతి ఒక ఉపమానం చెప్తుండేవారు. ఒక యజమాని ఉన్నాడు, కోట్లకి కోట్లు గణించి ఉన్నాడు, కొన్ని వేల ఎకరములు ఉన్నాయి ఆయనకి, పిల్లలు లేరు, పెద్ద భూకామందు, ఐశ్వర్యవంతుడు. ఒక పాలేరు పిల్లవాడిని తీసుకొచ్చి పనిలో పెట్టుకున్నాడు. రోజు చూసేవాడు. ఆ పిల్లవాడు ఎంత కష్టపడి పని చేసేవాడంటే ఇది యజమాని పని అని చూడకుండా తన పనే అన్నంతగా, యజమాని అప్పజెప్పిన పనే కాకుండా యజమాని కోసమని ఏ పనైనా చేస్తుండేవాడు. మా యజమాని గారిది చెప్పాలంటే నేను చెయ్యాలంతే, మా యజమాని గారిదంటే నాదే అని చేస్తుండేవాడు. ఇప్పుడు అతను కేవలం జీతం పుచ్చుకోవడం కాదు, యజమాని యొక్క ప్రీతికి పాత్రమయ్యాడు. ఇప్పుడు ఏమైంది అంటే యజమానికి అతని మీద ఆధారపడడం అలవాటైంది. ఏదైనా ముఖ్యమైన పని అంటే ఒరే నువ్వు ఇక్కడుండు అంటుంటాడు. నువ్వు ఇక్కడ ఉండని ఎందుకనాలి, అది చాలా ముఖ్యమైన పని, వీడుంటే తానే ఉన్నట్టు అంత నమ్మకం యజమానికి. కాబట్టి అక్కడ పెట్టడం ప్రారంభం చేశాడు యజమాని. ఆయన నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా విశ్వాసంతో నిలబడి పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళయింది. తాను మధుర పదార్థాలు తినేటప్పుడు వీడినొక్కడిని ఒరే నువ్వు పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు ఒకసారి రా అని పిలిచి తను ఏ మధుర పదార్థం తింటున్నాడో ఆ మధుర పదార్థాన్ని వాడికి కూడా పెడుతున్నాడు. వాడు ఇంటికి పట్టుకెళ్ళి తినేవాడు. కొన్నాళ్ళు అయిన తర్వాత అన్నాడు, నీకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇస్తానికి కానీ నేను తింటాను, నువ్వు తిను, ఇద్దరం తిందాం అనేవాడు. వాడు తింటే ఎలా ఉందిరా, అయ్యగారు చాలా బాగుంది అయ్యగారు అని వాడు తింటుంటే ఈయన ప్రీతి పొందేవాడు. వాడు తింటే ఈయనకి సంతోషం. వాడికి జ్వరం వచ్చింది. ఈయన డబ్బు పెట్టి ఈయన వైద్యం చేయించుకునే వైద్యుణ్ణి తీసుకొచ్చి వైద్యం చేయించాడు. తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఎరా తగ్గిందా 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 అని అడిగాడు. తగ్గిపోయింది అయ్యగారు, నేను పనిలోకి వెళ్ళిపోతానన్నాడు. వద్దు, ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇప్పుడు నువ్వు బాగా తయారైపోయావా అన్న తర్వాత పనిలోకి పంపించాడు. ఇంకా కొన్నాళ్ళు అయిపోయింది, తాను వృద్ధుణ్ణి అయిపోతున్నాను అని తెలిసింది. తెలిసిన తర్వాత ఓ రోజు పిలిచి అన్నాడు, నీలాంటి కొడుకు నాకు ఎక్కడి నుంచి పుడతాడరా, నువ్వు నాకు ఈశ్వరుడు ఇచ్చిన కొడుకు నేను పెంచుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. అయ్యగారు మీరు నన్ను కొత్తగా పెంచుకోవాలా, మీ యందు నాకు ఎప్పుడూ తండ్రి భావనే, నేను ఎప్పటికీ మీ కొడుకునే అన్నాడు. ఆ రోజు నుంచి వీడు నా కొడుకు అని ప్రకటించాడు. ఇంతకు ముందు వాళ్ళతో కలిసి పనిచేసిన వాళ్లేగా, మిగిలిన వాళ్ళందరూ ఈయనతో కలిసి పనిచేశారుగా. ఇప్పుడు ఇతను పని దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, మనతో కలిసి పనిచేసేవాడు అన్నట్టుగా వాళ్ళు చూస్తారా? ఆయన యజమాని. ఇప్పుడు పెద్ద ఆయన ఎంతో, చిన్న ఆయన అంతే, అంతలా చూస్తున్నారు. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి బంధువులు, వాడిని రమ్మనని కబురు చేస్తే ఈయన గబగబా గుర్రబ్బంటికి ఇంటికి వెళ్ళి ఆ బంధువులతో కలిసి మాట్లాడి వాళ్ళతో విందులు స్వీకరిస్తున్నాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఒరే ఆస్తి అంతా నీ పేరు మీద రాసేస్తాను రా అన్నాడు తండ్రి. ఎందుకు నాన్నగారండి మీరు ఇప్పుడు నాన్నగారండి అంటున్నాడు. మీరు నాన్నగారండి మీరు రాయాలా, మీరేం రాయక్కర్లేదు, మీ పేరు మీదే ఉండాలి ఎప్పటికీ, నేను మీ కొడుకునంతే, మీరు నాకు రాయడం ఏమిటి నాన్నగారండి, మీరు నాకు రాసినా అది మీదే, నాదేం కాదు, ఎప్పటికీ మీదే ఆ ఆస్తి అన్నాడు. కాలక్రమంలో ఆ తండ్రి ఆ పిల్లవాణ్ణి యజమానిగా ప్రకటించి ఇంక అసలు బయటికి రావడం మానేసి తాను ఇంట్లో కూర్చుంటున్నాడు. ఇప్పుడు పాలేరేనా యజమాని? కానీ పాలేరని మీరు అనగలరా? పాలేరు అన్నం కుదురుతుందా? పాలేరే యజమాని అయ్యాడండి. అందుకని ఇప్పుడు యజమాని అనను పాలేరనే అంటానని అనగలిగిన వాడు ఉంటాడా? ఉండడు. పాలేరుగా మొదలుపెట్టిన వాడు యజమానిగా ఎలా మారాడో, భగవంతుణ్ణి నమ్మి ఆరాధన మొదలుపెట్టిన వాడు భగవంతుడే అవుతాడు. అదే భక్తివశ్య భక్తిగమ్య.
భక్తికి గమ్యం ఏమిట్రా అంటే ఆమెయే ఆయన అయిపోవడం. భవాని త్వందాసే మయి వితర దృష్టి సకరుణ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. అలా ప్రారంభమైనటువంటి భక్తి చేత చిట్ట చివరికి భక్తుడు ఏమైపోతాడంటే అమ్మవారే అయిపోతాడు, అమ్మవారి స్వరూపమే అయిపోతాడు. అయిపోయి ఇక్కడే విడిపోయి జీవుడిగా ఉన్నాననుకున్నవాడు అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిపోతాడు. ఈ ఎదిగిపోవడానికి మధ్యలో నడిచినటువంటి నడకలో పాలేరు నడక అంతట్లో ఉండిపోయింది ఒక్కటే, యజమాని యందు ప్రేమ. ఆయన మాట నేను వినాలి, ఆయన మాట వినకుండా నేను ఉండలేను. ఈ ప్రేమ పాలేరు పెంచుకోవడం పాలేరు యజమాని అవడానికి కారణమైనట్టు. ఈశ్వరుడు చెప్పింది తప్ప ఈశ్వరుడు చెయ్యద్దన్నది నేను చెయ్యలేను, ఈశ్వరుడు చెప్పింది నేను చేస్తాను అని ఈశ్వరుడు యందు ఈశ్వర వాక్కు యందు నీకు ప్రీతి పరిపుష్టమైతే అదే నీవు గమ్యము చేరుటకు హేతువవుతుంది. దానికి అంకురం ప్రారంభం ఎక్కడా? శారదా నవరాత్రుల యందే ప్రారంభం. ఇప్పుడే తడి తగులుతుంది విత్తనానికి. ఈ కాలంలో నువ్వు చేసిన ఉపాసన ఏది ఉంటుందో అదే నిన్ను చిట్ట చివరి స్థాయికి తీసుకుని వెళ్ళగలదు, ఆ స్థాయికి నిన్నెత్తగలదు. అటువంటి స్థితికి చేరుకోవాలి అంటే శారదా నవరాత్రుల యొక్క ఉపాసన చెయ్యవలసిందే. అందుకే మీరు చూడండి, సరస్వతీదేవికి శారదాదేవికి పరమశివుడికి అన్నకి చెల్లెలికి ఇద్దరికీ ఉండేటటువంటి ఆభరణం ఒకటి ఉంటుంది. ఇద్దరికీ ఉంటుంది, అది పార్వతీదేవి దగ్గర కూడా ఉంటుంది. ఇది ముగ్గురని నేను ఎందుకంటలేదంటే పార్వతీదేవి పరమశివుని యొక్క అహంకార స్వరూపమే అన్నారు శంకరాచార్యులు వారు. ఆయన యొక్క శక్తియే ఆమె. ఆయన శక్తి విడిపెట్టడం అన్నది ఉండదుగా. పాల నుంచి పాల తెలుపు వేరు చేయగలరా? పువ్వుల నుంచి పువ్వుల వాసన వేరు చెయ్యగలరా? మీరు భగవంతుణ్ణి ఏ జంటగా మీరు చెప్పండి, ఏ జంటగా మీరు చెప్పినా ఆ లక్షణం వాళ్ళ యందు అలాగే ఉంటుంది. ఇది పట్టుకున్న మహాపురుషుడు కాళిదాసు. అందుకే వాగర్ధావివ సంపృక్తౌ ఆగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నాడు. పార్వతీ పరమేశ్వరులకే చెప్పాడా, లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడా ఈ తత్వాన్ని? లక్ష్మీనారాయణులకు కూడా చెప్పాడు. ఎలా చెప్పాడు? వాగర్ధావివ సంపృక్తౌ, వాక్కు అర్థము ఒకదాన్ని విడిచిపెట్టి ఒకటి ఎలా ఉండదో పార్వతీ పరమేశ్వరులు అంతే, లక్ష్మీనారాయణులు అంతే. పార్వతీ పరమేశ్వరులు అంటే పార్వతీ పరమేశ్వరవు అని ఉందండి. లక్ష్మీనారాయణులను ఎక్కడుంది ఆ శ్లోకంలో? పార్వతీప రమేశ్వరవు, పార్వతీప రమేశ్వరవు అని విడగొట్టచ్చు. నృప అని ఒక శబ్దం ఉంది సంస్కృతంలో. నృప అంటే నరులకు పతి, ప అంటే పతి. అందుకని నృ పక్కన పా పెడితే నృప అంటే రాజు, నరులకు పతి రాజు అయిపోయిందా లేదా? నృ పక్కన చేరితే పతి అన్న శబ్దం వచ్చేసిందా లేదా? అలాగే పార్వతీప అంటే పార్వతీపతి పరమశివుడు, పార్వతీప రమేశ్వరవు, రమకి ఈశ్వరుడు అంటే లక్ష్మీనారాయణుడు. ఇప్పుడు పార్వతీప రమేశ్వరం అంటే లక్ష్మీనారాయణులైనా పార్వతీ పరమేశ్వరులైనా, పార్వతీ పరమేశ్వరం అంటే పార్వతీ పరమేశ్వరుడు. కాళిదాస శ్లోకంలో వాగర్ధములు ఎలా ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా, అది ఆ శ్లోకానికి అర్థం. ఇదే రామాయణం సుందరకాండలో సీతమ్మ అంటుంది, శక్త్యాలోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంది అమ్మవారు. ఓరి పిచ్చివాడా, రాముడి నుంచి నన్ను వేరు చేశానంటావేమిటి? శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ. సూర్యుడొద్దు సూర్యుడి కాంతి కావాలంటే వస్తుందా? పాలొద్దు పాల తెలుపు కావాలంటే వస్తుందా? నాకు చెరుకు కర్ర కావాలి, చెరుకు కర్రలో తీపి అక్కర్లేదంటే వేరువేరుగా ఉంటాయా? చంద్రుడు కావాలి, చంద్రుడి యొక్క కాంతి అక్కర్లేదంటే విడిపోతాయా? మల్లె పువ్వు కావాలి, మల్లె పువ్వు యొక్క సౌరభం నాకు అక్కర్లేదంటే విడిపోతుందా? అలా విడదు. రెండూ ఎలా కలిసి ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు కాని లక్ష్మీనారాయణులు కాని ఎప్పుడూ ఒకరితో ఒకరు కలిసి ఉండేటటువంటి తత్వం ఆ తత్వం. అందుకని ఇప్పుడు పరమశివుని యొక్క తల మీద ఉండేటటువంటి చంద్రవంక ఏది ఉంటుందో అదే శారదాదేవి యొక్క కిరీటం మీద కూడా ఉంటుంది. ఇది సనాతన ధర్మంలో తత్వాన్ని పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఎందుకు చెయ్యాలి అన్నది అర్థమవుతుంది. మీరు చూడండి, తల్లి శారద ఉంది, తల్లి శారద యొక్క కిరీటం మీద చంద్రవంక చూడండి. అక్కడ తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ ఉంటుంది. దాన్ని కళ అని పిలుస్తారు. కళాభ్యాం చూడాలంకృత చిచికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే
శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకర భగవత్పాదులు శివానంద లహరి మొదటి శ్లోకంలో. అలా అది కళ. కళ అంటే చంద్రుడి యొక్క ఒకానొక ప్రకాశం, ఒక కళాస్వరూపం. ఇది పెరుగుతుంది, అది ఇంకా తరిగేది కాదు, అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? అది పెరిగితే పూర్ణం అవుతుంది. మీరు ఇది పట్టుకోవాలి. అందుకే శారదాదేవి దగ్గర చూడండి, ఒక గమ్మత్తు ఉంటుంది. ఆవిడని మీరు చాలా జాగ్రత్తగా వైదికమైనటువంటి మూర్తిని చూస్తే శారద 3వ కన్నును కలిగి ఉంటుంది. పరమశివుడికి ఎలా ఉంటుందో శారదకి కూడా అలా 3వ కన్ను ఉంటుంది. అలాగే చంద్రవంక ఉంటుంది. ఈ కళ అంటే పెరుగునది అని అర్థం. అది ఇంకా పెరుగుతుంది, అలా ఉండిపోయేది కాదు సన్నగా అని. దీని కిరీటానికి పక్కన ఇలా ఉంటుంది. అది పెరుగుతుంది. పెరిగితే ఏమవుతుంది? పెరిగి 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 ఇలా పెరగదు, అది పెరిగి పూర్ణం అవుతుంది. ఇలా ఇప్పుడు 0 అయిపోతుంది. ఇలా పూర్ణం అంటే ఏమిటి? పూర్ణ పుష్కళా సమేత అయ్యప్ప స్వామి అంటమ్మా. పూర్ణము అంటే ఇంకా వెలితి లేనిది. నాకిది లేదని చెప్పడానికి ఏం లేదు. నాకిది లేదు అన్న మాట లేనిదేది? బ్రహ్మమే, ఈశ్వరుడే పూర్ణం. అంటే కళ పెరిగితే పూర్ణమైంది, పూర్ణచంద్రుడు అయ్యాడు. శారదోపాసన చేస్తే నువ్వేమవుతావు? పూర్ణం అవుతావు. పూర్ణం అవడం అంటే ఏంటి? వెలితి లేని స్థితికి వెళ్ళిపోతావు. వెలితి లేని స్థితికి ఎప్పుడు ఎడతావు? కోరికన్నది లేకపోతే. అసలు కోరిక ఉంటేగా ఇది తీరలేదనడానికి, ఇది తీరిందనడానికి. అసలు కోరిక కోరడానికి నాది కాదన్నది ఏమిటి, నేను కానిది ఏమిటి, అన్నీ నేనే, ఇంకా నాకు కోరిక ఏమిటన్న స్థితికి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఇంకా మీరు పూర్ణులయ్యారని గుర్తు. అటువంటి పూర్ణత్వాన్ని పొందేటట్టుగా చేసి 3వ కంటి మంట చేత కాముండంటే కోరికలను కాల్చగలిగిన తత్వం శివుడికి ఎలా ఉంటుందో శారదకు అలా ఉంటుంది. ఆ శారదానుగ్రహం పరిపుష్టంగా ఉంటుంది. అందుకే ఈ కళాస్వరూపం పెరిగితే, సరస్వతి అనుగ్రహం కలిగితే భోగముల మీద అనురక్తి తగ్గుతుంది, జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. దీన్ని మన వాళ్ళు ఏంటంటారంటే జానపదులు, లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒక ఇంట్లో ఉండరండి అంటారు. మీరు చూడండి, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానండి లక్ష్మీ కటాక్షం లేదు. సరస్వతీ అనుగ్రహం ఉన్న వాళ్ళకి సాధారణంగా లక్ష్మీ అనుగ్రహం ఉండదు. లక్ష్మీ అనుగ్రహం ఉంటే సరస్వతీ అనుగ్రహం లేదని నువ్వు అన్నవాడు ఒప్పుకోడు. అదో గమ్మత్తు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి పాపం మీకేం రాదంటే వాడు చాలా ఇబ్బంది పెడతాడు మిమ్మల్ని. అలా అనకూడదు, వాడు ఒప్పుకోడు. కానీ సరస్వతి అనుగ్రహం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నీకేం లేదన్నా, అవును నాకేముంది కనుక నాకేం లేదండి నేను ఎంతటి వాడిని అంటాడు. పశుమాం సర్వజ్ఞ అంటాడు. కాబట్టి సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అంటారు. అసలు ఈ సరస్వతి లక్ష్మి కలిసి ఉండరండి అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? అదో అబద్ధం. సరస్వతి లక్ష్మి కలిసి ఉండకపోవడం ఏముండదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మన వాళ్ళు ఏది చెప్పినా దానికి ఒక ఆది ఉంటుంది, మీరు జాగ్రత్తగా వెతికి పట్టుకోవాలి. నారాయణుడి యొక్క నాభికమలంలోంచి ఎవరు పుట్టారు? బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారికి భార్య ఎవరు? సరస్వతీదేవి. నారాయణుడికి భార్య ఎవరు? లక్ష్మీదేవి. సరస్వతీదేవికి లక్ష్మీదేవి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ఎందుకంత తడబడుతున్నారు మీరు చెప్పడానికి? ఎందుకంత భయం? లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది ఆ వరుసలో, అవదు మరి. నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడితే నారాయణుడి కొడుకేనా? కొడుకు పెళ్ళం కోడలేనా? ఏంటంటే అది కూడా చెప్పవలసి వస్తుంది. కొడుకు భార్య కోడలైతే బ్రహ్మగారి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అత్తా కోడలు ఓ ఇంట్లో ఏమీ అనుకోకుండా ఉండడం మీరు చూస్తున్నారా ఎక్కడైనా? కాబట్టి అత్తా కోడళ్ళు ఓ చోట ఉండరు, లక్ష్మీ సరస్వతి ఓ చోట ఉండరు అంటారు. కానీ అత్తా కోడళ్ళు తల్లి కూతుళ్ళల్లా కలిసి ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. నాకే తెలుసు ఒక కుటుంబం. ఆ అమ్మాయిని పురిటికి పంపిస్తే అత్తగారు జ్వరం పడిపోయింది, మంచం మీద పడిపోయి ఆ పిల్లకి జ్వరం వచ్చింది. ఎవరి కోసం బెంగెట్టుకుందని డాక్టర్లు అన్నారు, కోళ్ళు వస్తే కానీ తగ్గదని ఇక్కడ అన్నారు. ఆఖరికి అత్తగారు ఉండలేక కోడల దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కోళ్ళు అంది నాకు పుట్టిల్లు వద్దు, పుష్కరిణి వద్దు, నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అత్తయ్య గారు, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఏడిస్తే ఆ పిల్లని మొదటి పురిటికి కూడా పుట్టింట్లో ఉంచకుండా అత్తారింటికి తీసుకెళ్ళిపోయారు. లోకంలో ఎవరు ఆ ఇద్దరిని చూస్తే అత్తా కోడళ్ళు అనుకోరు, అలా ఉంటారు తల్లి కూతుళ్ళల్లా. మామ కోడలు అంటే తండ్రి కూతుళ్ళే అలా ఉంటారు. లేరా? ఉన్నారు, ఉంటుంది సరస్వతి లక్ష్మి. జనకుడికి లేదా? జనకుడు చక్రవర్తి, లక్ష్మీ కటాక్షం లేదని మీరు అనగలరా చక్రవర్తికి? జనకుడంత జ్ఞాని లోకంలో ఉన్నాడా?
వైదేహస్య మహాత్మన అంది సీతమ్మ రామాయణంలో. విదేహ వంశానికి చెందినవాడు, ఈ ఒళ్ళేనాది కాదంటాడు. అంతటి మహాజ్ఞాని. ఏ సరస్వతీదేవి లక్ష్మీదేవి ఓ ఇంట్లో ఉండలేదా? ఉంటారు. కానీ మనకున్న అలవాట్లు తీసుకెళ్లి దేవతలకు చొప్పించి మాట్లాడడం.